హరే కృష్ణ. ప్రజలందరికీ ప్రణామం. సరే, ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో పంపించండి. ఎందుకంటే ఇచ్చాపురం నాది గ్రామము, ఇచ్చాపురం మండలము. ఇప్పుడు నా కరెంటు బిల్లు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో అయినా సరే 150, 200, మా అయితే 300 బిల్లు వచ్చేది. అనాడిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన నాకు 700, 1000 రూపాయల బిల్లు వచ్చున్నది. ఏసీలు ఉన్నోడి కనుక లేదు ఆ బిల్లు, సరేనా? కాకపోతే ఈ ప్రభుత్వం ఎవడమ్మ మొగుడు సొమ్ము దోసుకుని తినేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వము వీడిచ్చిన పథకాలు ఏ లేవు. సూపర్ సిక్స్ అన్నాడు నంజా కొడుకు. మా ఇంటికి ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ రాదు. గ్యాస్ సిలిండర్ కోసం నేను గ్యాస్ కంపెనీకి, బ్యాంకుకి, నేను ఒక సచివాలయంకి ఒక 20 సార్లు తిరుగుతాను. పని వదులుకొని మేము ఈ గ్యాస్ సిలిండర్ కోసము ఈ బ్యాంకులకి, గ్యాస్ కంపెనీకి తిరుక్కోవాలా? లేకపోతే ఈ ప్రభుత్వం ఇంటింటికాడికి వచ్చి కూటమి ప్రభుత్వము మాకు అలా సూపర్ సిక్స్ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఏమొచ్చి కరెంట్ బిల్ రోజుకి 100 సార్లు 50 సార్లు కరెంట్ బిల్ తీస్తున్నాడు. కరెంట్ బిల్ ఏం కోసం కరెంట్ తీస్తున్నాడు? జటక కోసమా? లేకపోతే ఈ ప్రజల మీద వేసి నాయకులు దోసుకుని కోసమా? ఇది మాత్రము నాకు ఈ వీడియో ఎంతవరకు వెళ్తే అంతవరకు పంపించండి. దీనికోసం ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయినా సరే దీనికి యాక్షన్ తీసుకోవాలి. ఏసీలు ఉన్న వాళ్ళకి బిల్ రాదు. మాకు ఏటీ లేని వాళ్ళకి ఒక 2 ఫ్యాన్లు, ఒక 2 బల్బులు కాల్సిన వాళ్ళకి ఈ కరెంట్ బిల్లు వస్తుందంటే దేనికోసం? ఇది ఎవడమ్మ మొగుడు సొమ్ము దెంగేస్తారు ఈ నా కొడుకులు.